మధ్య తెలంగాణలో చాలా మంది నోట కడిగిన ముత్యం అనే మాట బాగా వినిపిస్తోంది. కాలేజీల్లోనూ కిట్టి పార్టీల్లోనూ నువ్వేమైనా కడిగిన ముత్యాను అని జోక్లు వేసుకుంటున్నారు. ఈ మాటను కేసీఆర్ ఆయన కూతురు కవిత అంతగా పాపులర్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి నా కూతురు కడిగిన ముత్యంలా బయటపడుతుంది అని కేసీఆర్ అంటారు. కవిత కూడా లిక్కర్ స్కామ్ నుంచి కడిగిన ముత్యంలా బయటపడతాను అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు బెయిల్ పై విడుదలై కవిత కడిగిన ముత్యం అయ్యారా లేదా అది పెద్ద చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేవలం కవిత షరతులతో కూడిన బెయిల్ పై మాత్రమే బయటకు వచ్చారు. ఆమె ఈ కేసులో నిర్దోషి కాదు. లిక్కర్ స్కామ్ లో కవితపై సిబిఐ, ఈడీ వేరువేరుగా కేసులు పెట్టాయి. ఆ రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ కవితకు బెయిల్ ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం కవిత అరెస్ట్ ఇప్పటికే 5 నెలలు దాటిపోయింది. అంతేకాకుండా ఈ కేసులో ఛార్జ్ షీట్లు కూడా సిబిఐ, ఈడీ వేసేశాయి. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే నిందితుల్ని రిమాండ్ లో ఉంచుతారు. సాధారణ పరిస్థితిలో నిందితులు రిమాండ్ లో ఉండాల్సిన అవసరం లేదు. అందువలన కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అంతేగాని ఈ కేసులో కవిత నిర్దోషిని కాదని కానీ అసలు ఈ కేసు ఆమెకు సంబంధం లేదని కానీ ఎక్కడా చెప్పలేదు. బెయిల్ ఇచ్చిన 24 గంటల్లోనే కవిత రౌజ్ అవెన్యూ కోర్టుకు విచారణకు ఆన్లైన్ లో హాజరయ్యారు. ఇకపై ఆమె ప్రతి ట్రయల్ కు కోర్టుకు రావాల్సి ఉంటుంది. అంతేకాదు ఈడీ, సిబిఐ రెండు వేరువేరు కేసులు గనుక ఆమె వేరువేరుగానే హాజరవ్వాల్సి ఉంటుంది. తప్పించుకోవడానికి కుదరదు. లిక్కర్ కేసు విచారణ ఎన్నాళ్లు జరిగితే అన్నాళ్లు ఢిల్లీ సిబిఐ కోర్టుకు రావాల్సిందే. ఒకవేళ సిబిఐ కోర్టులో కవిత నిర్దోషిగా బయటపడితే సరి, ఒకవేళ దోషిగా నిరూపితమైతే ఆమె తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు ఢిల్లీ హైకోర్టులోనూ ఆపై సుప్రీంకోర్టులోనూ ఈ కేసులో కవిత పోరాడాల్సిందే. ఇప్పట్లో ఈ కేసేమీ అవదు. కేవలం షరతులతో కూడిన బెయిల్ పై మాత్రమే కవిత బయట తిరగగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ పిలక బీజేపీ చేతిలో ఉన్నట్లే. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం కేసీఆర్ అన్నీ మూసుకుని ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ పార్టీని పన్నెత్తు మాట అనే ప్రయత్నం కూడా చేయకూడదు. భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలను బట్టి బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసి పోటీ చేస్తాయా, విలీనం అవుతాయా అన్నది తేలుతుంది. ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కోర్టులో నడిచినంత కాలం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ బీజేపీకి లోబడే ఉండాలి. అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత కేసీఆర్ గాని, కేటీఆర్ గాని ఎక్కడా బీజేపీ నేతల్ని పల్లెత్తి మాట అనడం లేదు. అంతేకాదు స్థానిక బీజేపీ నేతలు ఏదైనా విమర్శించినా కూడా దానికి ప్రతి విమర్శ కూడా చేయడం లేదు. బీఆర్ఎస్ టార్గెట్ కేవలం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మాత్రమే. ఈ పరిస్థితులని చూస్తే ప్రస్తుతానికి కవిత కడిగిన ముత్యం కాదు, ఇప్పటికీ బురద మరక అంటిన ముత్యమే. అవన్నీ కడుక్కుని బయటకు రావాలంటే చాన్నాళ్లు పడుతుంది. అప్పటి వరకు కేసీఆర్ కు, కేటీఆర్ కు సమస్యలు తప్పవు.